హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సుధాకర్ బోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్ టిప్స్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇక్కడ పక్కన కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అట్లాగే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. సో బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సుధాకర్ బోగం. ఈ వీడియోలో మీకు ఒక మంచి యాప్ని పరిచయం చేయబోతున్నాను. మొబైల్ హోమ్ స్క్రీన్ని కొత్త లుక్ కోసం చాలామంది మారుస్తుంటారు. కొత్త ఇమేజెస్ కానీ, వాల్పేపర్స్ కానీ, అట్లాగే థీమ్స్ కానీ అయితే పెడుతూ ఉంటారు. ఇప్పుడు నేను చూపించే యాప్తో అయితే మొబైల్ స్క్రీన్ లుక్ని పూర్తిగా కొత్తగా అందంగా మార్చుకోవచ్చు. ఇందులో ఒకే టైప్ ఆఫ్ కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి. ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ యాప్ పేరు ఏంటంటే ఎడ్జ్ లైటింగ్. ఈ యాప్ అయితే మనకి ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ప్లేస్టోర్ని ఓపెన్ చేద్దాం. ప్లేస్టోర్లో ఎడ్జ్ లైటింగ్ అని టైప్ చేసినట్లయితే ఎడ్జ్ లైటింగ్ అని టైప్ చేసినట్లయితే మనకి ఇక్కడ చాలా యాప్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇందులో మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సిన యాప్ ఏంటంటే, ఇందులో నేను చూపించే యాప్ మాత్రమే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఎడ్జ్ లైటింగ్ బార్డర్ లైట్ లైవ్ వాల్పేపర్, ఈ యాప్ని మాత్రం మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో ఈ యాప్తో ఏంటంటే మనకి చాలా ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయి మనకి. సో నేను ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టాను కాబట్టి నా మొబైల్లో నాకైతే ఈ విధంగా వచ్చింది. మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఈ యాప్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ అయితే దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా మనకు మెయిన్ స్క్రీన్ అయితే వస్తూ ఉంటుంది. సో ఈ యాప్లో ఏంటంటే మనకి ఫస్ట్ ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి పైన. ఎడ్జ్ లైటింగ్ ఒకటి, మ్యాజిక్ బార్డర్స్ ఒకటి. ఎడ్జ్ లైటింగ్ అంటే మన మొబైల్కి ఎడ్జెస్, కంప్లీట్గా ఎడ్జెస్కి మనకు ఒక లైటింగ్ అనేది వస్తూ ఉంటుంది డిఫరెంట్ లుక్స్తో. సో ఇక్కడ చూసినట్లయితే బార్డర్ టైప్స్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ చూసినట్లయితే మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో డిఫాల్ట్ క్లిక్ చేసినట్లయితే మనకి ఇది డిఫాల్ట్ లైటింగ్ ప్యాటర్న్ అన్నట్టు. ఒకవేళ మీకు డిఫరెంట్గా కావాలనుకుంటే ఫ్లవర్స్ కానీ, అంటే ఇట్లాగే బర్డ్స్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, డిఫరెంట్ లుక్స్ అయితే ఇక్కడ మనకు చాలా ఉన్నాయి వెరైటీస్. ఇందులో మీకు ఏది కావాలంటే అది మీరు జస్ట్ దాన్ని క్లిక్ చేసినట్లయితే అది వస్తూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఇది చూడండి, ఎంత బాగుంది. వీటికి మనము ఎఫెక్ట్స్ కూడా ఇవ్వచ్చు, అంటే దీన్ని కస్టమైజ్ కూడా మనం చేసుకోవచ్చు. యానిమేటెడ్ స్పీడ్ మనము కొంచెం పెంచినట్లయితే యానిమేషన్ స్పీడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి. బార్డర్ సైజ్ కానీ ఒకవేళ పెంచినట్లయితే బార్డర్ సైజ్ కూడా ఇట్లా పెరుగుతూ ఉంటుంది. అట్లాగే బాటమ్ రేడియస్ కావాలనుకుంటే మనం బాటమ్ రేడియస్ కూడా మనం ఇలా పెంచుకోవచ్చు. టాప్ రేడియస్ కావాలంటే టాప్ రేడియస్ కూడా పెంచుకోవచ్చు. ఓకే, ఏది కావాలంటే అది మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన విధంగా ఇదైతే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. అట్లాగే దీనైతే మనం సెట్ చేసి చూద్దాం ఒకటి. సో ఈ సింబల్ ఇచ్చాను. తర్వాత సెట్ యాజ్ వాల్పేపర్ క్లిక్ చేసినట్లయితే మనకి హోమ్ స్క్రీనా లేదంటే హోమ్ అండ్ లాక్ స్క్రీనా అని అడుగుతూ ఉంటుంది. మనం హోమ్ స్క్రీన్ సెలెక్ట్ చేయండి. హోమ్ స్క్రీన్ సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఆటోమేటిక్గా హోమ్ స్క్రీన్కి ఈ వాల్పేపర్ అయితే అటాచ్ అయిపోయింది. చూడండి ఎంత అందంగా ఉందో. సో అట్లాగే మనము ఇంకా కొన్ని సెట్టింగ్స్ చూసినట్లయితే ఇందులో ఒకవేళ మీకు ఈ కలర్స్ నచ్చకపోతే ఇక్కడ కలర్స్ కూడా ఉన్నాయి, ప్యాటర్న్స్. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్స్ వస్తూ ఉంటాయి. డిఫరెంట్ కలర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో మీకు నచ్చిన కలర్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీ మొబైల్ హోమ్ స్క్రీన్కి అయితే మనము సెట్ చేసుకోవచ్చు. అట్లాగే ఇక్కడ చూడండి, నాకు బ్లాక్ స్క్రీన్ వచ్చింది. దీని బ్యాక్ సైడ్ నాకు వాల్పేపర్ కావాలనుకుంటే ఇక్కడ డిఫాల్ట్గా కొన్ని ఇమేజెస్ అయితే ఉన్నాయి. ఈ ఇమేజెస్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ నేను ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇమేజెస్ సెలెక్ట్ చేశాను. ఇమేజ్ సెలెక్ట్ చేసినట్లయితే చూడండి, ఇమేజ్తో పాటు నాకు బార్డర్ లైటింగ్ కూడా వస్తూ ఉంటుంది. సో ఇంత చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి ఇవి. ఈ యాప్ అయితే నాకు చాలా నచ్చింది. సో అట్లాగే ఒకవేళ మీ గ్యాలరీలో ఉన్న ఇమేజెస్ కూడా మీరు వాల్పేపర్గా పెట్టుకోవాలంటే చూస్ ఫ్రమ్ గ్యాలరీ అని ఉంది కదా ఆప్షన్, దీన్ని సెలెక్ట్ చేసుకొని మీ మొబైల్లో ఉన్న ఇమేజ్ని కూడా మీరు వాల్పేపర్గా పెట్టుకోవచ్చు. అట్లాగే ఇది ఎడ్జ్ లైటింగ్. ఇక పక్కన చూసినట్టయితే టాప్లో మ్యాజిక్ బార్డర్స్ అనే ఆప్షన్ ఉంది. మ్యాజిక్ బార్డర్ ఆప్షన్ చూసినట్లయితే ఇవన్నీ మ్యాజిక్ బార్డర్స్ అన్నట్టు. సో మీకు నచ్చిన దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని బార్డర్గా అయితే మనం సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఫస్ట్ దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ పర్మిషన్ అయితే అడుగుతూ ఉంటుంది. కంటిన్యూ అని క్లిక్ చేయండి. కంటిన్యూ అని క్లిక్ చేసినట్లయితే చూడండి, అద్భుతం జరిగిపోతూ ఉంది. సో ఇక్కడ సెట్ యాజ్ వాల్పేపర్ అని క్లిక్ చేసినట్లయితే హోమ్ స్క్రీన్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మన హోమ్ స్క్రీన్కి
ఆటోమేటిక్గా బార్డర్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూడండి ఎంత అద్భుతం అండి, ఇది చాలా బాగుంది యాప్ అయితే. సో నాకైతే ఈ యాప్ చాలా నచ్చింది. సో ఇందులో మీకు కావాల్సిన ప్యాటర్న్ చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇందులో మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మీరు మీ మొబైల్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనివల్ల మన మొబైల్ అయితే చాలా అట్రాక్టివ్గా అనిపిస్తూ ఉంటుంది. సో మన మొబైల్ ఓపెన్ చేసినప్పుడు కూడా చూసే వాళ్ళకి చాలా గ్రాండ్గా అనిపిస్తూ ఉంటుంది. సో మీరు కూడా ఈ యాప్ని ట్రై చేయండి. నాకైతే ఈ యాప్ చాలా నచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అట్లాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.